ఎన్డీఏ కూటమి నేతలు అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి నేడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నిరసన చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుపతిలో కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓకి కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు కన్నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే హామీల మీద మీరు వెన్నుపోటు అని మీరు అంటున్నారు, వాళ్ళేమో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూడాలంటే సార్? సంవత్సర కాలంగా ప్రజల్ని వంచిన వాళ్ళు, మోసగించిన వాళ్ళు, ఆ మోసం మీద ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నటువంటి రోజున ఈ సంవత్సరం అంతా మోసం చేసిన వాళ్ళు ఈరోజు కూడా ఆ మోసంలో భాగంగా సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకొని టపాసులు కాల్చుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి మోసం మీద ప్రజలు చేసినటువంటి తిరుగుబాటే ఈ వెన్నుపోటు దినం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి 143 హామీలు, సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ సంవత్సరం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అందరినీ కూడా జైళ్లకు పంపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతమంతా కూడా దుర్మార్గము, అన్యాయము, మోసమేనని వాళ్ళ మీద ఏడుస్తూ కాలం గడిపేశారే తప్ప ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చెయ్యాలా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించి, అది ఉద్దేశపూర్వకంగా విస్మరించి పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడిపినారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ దొంగ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఇలా సంబరాలు జరుపుకోవటం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎవరైనా ఈ పాలనలో ప్రజలు వాళ్ళు ఆనందంగా మాకు అన్ని హామీలు నెరవేర్చినారు ఈ ప్రభుత్వం అని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈ సంబరాలలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తప్ప ప్రజలెవ్వరూ కూడా అందులో లేరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వెన్నుపోటు దిన పిలుపును పురస్కరించుకొని వేలాది మంది కాదు, లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కథన రంగంలోకి ఉరికినట్టుగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు మీరు చేసినటువంటి మోసం ఇది, మీరు చేసినటువంటి దగా ఇది, దగాని, మోసాన్ని, దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని ఎదిరించటానికి, ధిక్కరించటానికి మేమంతా ఒక్కటవుతున్నాం, మీ వెన్నుపోటును మేము ఆక్షేపిస్తున్నామని పెద్ద ఎత్తున నినదించి ఈ వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. సార్, అయితే ఏదైతే మేము అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు పంచుతుంటే దాన్ని వెన్నుపోటుగా భావిస్తున్నారు, ప్రజలకు అండగా ఉండేదాన్ని వెన్నుపోటుగా భావిస్తున్నారు వైసీపీ నేతలు అన్ని కూడా ఆరోపిస్తున్నారు. అది ప్రజలెవరు అన్నటువంటి మాట కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అలాంటి మాటలు అనాల్సింది. నిజంగా ఈ పథకాలు ప్రభుత్వం చెప్పినటువంటి ఈ పాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఉంటే ప్రజలు అని ఉంటే అది నిజమవుతుంది. అలా అంటున్నటువంటిది ప్రజలు కాదు, ఆ పార్టీ నాయకులే. వాళ్ళు సహజంగా మమ్మల్ని అలాగే అంటారు, అలా అనకపోతే న్యాయం కూడా కాదు వాళ్ళకి. ప్రజలెవ్వరూ కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేసింది, ఈ పాలన వలన మేము ఆనందపడ్డాము అన్నటువంటి వాళ్ళు 1% మంది కూడా లేరు అన్నది 100% వాస్తవం. వాళ్ళకు కావాల్సినటువంటి పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో వాళ్ళు మోస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మా మీద ఎంత విష ప్రచారం చేసినా, వాళ్ళు చేస్తున్నదంతా మంచి అని పనిగట్టుకొని ప్రచారం చేసినా ప్రజలెవ్వరూ కూడా వాళ్లను ఆమోదించటం లేదు అన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో రుజువైపోయింది. ఆర్డీఓకి ఏమని ఇచ్చారు సార్? మీరు ఇందాక లెటర్ ఇచ్చారు ఆర్డీఓని కలిసి. నేను చెప్పినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మోసం ఇది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చమని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయండి అని ఇచ్చాం. ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తప్పి ఇవాళ
వెన్నుపోటు డేని ఏదైతే వైసీపీ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు సంబరాలను జరుపుకోవడం అనేది విచిత్రంగా ఉంది. ఇది కేవలం వాళ్ళు తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి సంబరాలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారంటూ కూడా కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఏ గ్రామంలో అయినా మండలాల్లో స్థాయిలో కూడా భారీ ఎత్తునైతే వైసీపీ పార్టీ వెన్నుపోటు డేని మాత్రం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పాలి. భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలకు వినతి పత్రం, అదేవిధంగా ఆర్డీఓలకు కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చే విధంగా అయితే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అయితే జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.